అరే ఏంది సేటు పోయిన నెలనే తీసుకుంటుని అప్పుడే కిలోకు 5 రూపాయలు పెరిగిందా గంత రేటి మాకెందుకన్నా జర అగ్వలొచ్చేటి జోకు నీ నాకో మాట చెప్పవారా 2 క్వింటాలు వేసుకుందును ఈడ కొనాలంటే డబ్బులు కాబట్టే బిడ్డ సావుకారు అమ్ముతుంటే తీసుకున్నా పండగకు వచ్చినప్పుడు ఓ 2 బ్యాగులు కొంచవో అని అందరు కానీ ఇప్పుడు కథ మారింది ఏదన్నా తీసుకోర్రబ్బా రేటు దిగిందంటే గిరాకీ పెరుగుతుంది కానీ సన్న బియ్యం కథ ఉల్టా ఉరుకుతాంది మార్కెట్లా మొన్నటిదానిక కిలో 55-60 రూపాయలు అమ్ముతే ఇప్పుడు 50కి తగ్గింది రేటు డౌన్ అయినందుకు జిబజిబా ఉండాల్సిన షాపులు మస్తు పల్సగైనాయి మరి క్వింటాల్కి 600 రూపాయలు తేడా అయింది. కొత్త లాస్ట్ టైం 45 వరకు పోయింది, 5000 కూడా పాత 6000 పోయినాయి, పాత ఇప్పుడు 4700. ఇక రోజు 2 క్వింటాలు 3 క్వింటాలు పోతాయి, అవి కూడా పోతలేవు ఇప్పుడు, ఇక బాగా క్వింటాలు కూడా పోతలేవు. అరే నేరిగింత అధ్వానమైంది ఏంది కావచ్చని వ్యాపారులు బగ్గా ఆలోచన చేస్తే గీ ముచ్చట బయటపడ్డదట. సన్న బియ్యం ఎఫెక్ట్ కూడా ఉంది, ఎందుకంటే ప్రతి కార్డు హోల్డర్కు తీసుకోవాలని ఉంటది. గదన్నట్టు రేషన్ దుకాణంలా సర్కారోళ్ళు సన్న బియ్యం పోస్తుండే వరకు అవి మంచిగున్నాయని ఇటు వస్తలేరట. అవి దొడ్డు అని ఇప్పుడు సన్నయ్య కొనుక్కునేది, ఇక సన్నయ్య వాళ్ళు ఇచ్చినాక మన తానే ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? అవును, దాని ఎఫెక్ట్ కొద్దిగా ఉంది అంటే ఇంటికి బియ్యం ఫ్రీ ఇస్తారు, బియ్యం రైస్ మిల్ అలా, దానివల్ల చాలా మంది తీసుకుంటారు. అది ఇంతకు దొడ్డు బియ్యం తీసుకపోయేది, ఈ సన్న బియ్యం అందరు తీసుకుంటారు. ఇన్నొద్దులు దొడ్డు బియ్యం ఇస్తే అవి తినలేక బయట అమ్ముకొని ఈ షాపులకు వచ్చి సన్న బియ్యం కొనుక్కోబోయేది. అట్లా మస్తు రేటు పెరిగి పేదోళ్లకు తిప్పలైతుందని గవర్నమెంటే సక్కదానాల బియ్యం పంపిస్తుందన్నట్టు. మామూలుగా కొంచెం తక్కువ ఉంటే ఈసారి ఎక్కువ వచ్చింది, రైతులు ఎక్కువ పండియడం, సన్నాలు దొడ్డు బంద్ చేసారు. సన్నాలు వండిస్తే కింటాలకు 5,100 బోనస్ రావట్టే మరి అంత మంచిగానే ఉన్నది గాని కొత్త రేషన్ కార్డు రానులకు ఇంకా తక్లివే ఉంది. జప్పున వంచి అందరు సన్న బియ్యం తినే భాగ్యం వచ్చేటట్టు చూడుర్రి సార్లు జరా.